Good morning, friends. This is Ranjit Gagarla, Department of CSC, with Warangal. Today we discuss about the subject data computer communication or computer network. So in this data computer communication or computer networks, so the syllabus is first unit 1. So introduction. So introduction means so ఇందులో ఏంటంటే what is communication model, వాట్ ఈజ్ డేటా కమ్యూనికేషన్ అంటే ఏంటి, డేటా కమ్యూనికేషన్ నెట్వర్క్ అంటే ఏంటి, అండ్ ప్రోటోకాల్స్ అండ్ ప్రోటోకాల్ ఆర్కిటెక్చర్ ఏంటి. దిస్ ఈజ్ ద ఫస్ట్ యూనిట్, ఫస్ట్ చాప్టర్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద రిఫరెన్స్ మోడల్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. ఇన్ దిస్ రిఫరెన్స్ మోడల్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఓఎస్ఐ మోడల్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద టీసీపీ ఐపీ మోడల్. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టీసీపీ ఐపీ అండ్ ఓఎస్ఐ మోడల్. And this is the second chapter, first unit. Now the third chapter is the transmission media. In this transmission media lo guided transmission media ante enti, wireless communication ante enti, so communication satellite ante enti, topics ikkada discuss chestam. Next fourth chapter is the data link control. So in this data link control lo సో ఎర్రర్ డిటెక్షన్స్ కానీ ఎర్రర్ కంట్రోల్స్ కానీ హై లెవెల్ హెచ్డిఎల్సి హై లెవెల్ డేటా లింక్ కంట్రోల్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ యూనిట్. సో నౌ ఇన్ దిస్ ఫస్ట్ యూనిట్ ఫస్ట్ వాట్ ఈజ్ ద డేటా కమ్యూనికేషన్ అంటే ఏంటి. సో డేటా కమ్యూనికేషన్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎనీ టూ మెంబర్స్ కమ్యూనికేట్. సో ఎనీ టూ మెంబర్స్ కమ్యూనికేట్ ఎక్స్చేంజ్ ద డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్ ద ప్రజెంట్ సిఎన్ఆర్యో ఇన్ ద రియల్ వరల్డ్ వీఆర్ యూజింగ్ 2 మొబైల్స్ యూజ్ చేస్తున్నాం. సో 2 మొబైల్స్లో జస్ట్ లైక్ ఆ వాట్సాప్ యూజ్ చేస్తున్నాం ఆర్ ఎస్ఎంఎస్, టెక్స్ట్ ఎస్ఎంఎస్. హాయ్ అని మీరు టైప్ చేస్తున్నారు. సో సమ్ పర్సన్ హాయ్ అని టైప్ చేస్తున్నాడు, అనదర్ పర్సన్కి ఇట్ రిసీవ్డ్ హాయ్ అని వచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే సో ఎక్స్చేంజ్ ద డేటా. ఎవరైతే డేటాను మనం పంపిస్తామో వాళ్ళని సెండర్ అంటాము, ఎవరైతే డేటాను తీసుకుంటారో వాళ్ళని రిసీవర్ అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ ది డేటా ఎక్స్చేంజ్. దిస్ ఈజ్ ద నథింగ్ బట్ ఎ డేటా కమ్యూనికేషన్ అంటారు. సో ఇన్ ద డేటా కమ్యూనికేషన్ మీన్స్ మనకు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బిట్వీన్ ద పీపుల్సే కావచ్చు, అంటే మెంబర్సే కావచ్చు. ఇట్స్ జస్ట్ లైక్ ఏ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది మనకు మెషిన్స్లో కావచ్చు, అండ్ మెషిన్సే కాకుండా ఇంకా సిస్టమ్స్లో కూడా కావచ్చు. దిస్ ఈజ్ ద డేటా కమ్యూనికేషన్ బిట్వీన్ ద 2 బాడీస్ ఆర్ 2 మెంబర్స్. సో in this communication in the recently it is mostly significantly increased. So and more also ikkada entante manaku in the data communication lo voice services also manaku increases. So like ippudu voice message is nothing but entante manam we are using the మీరు యూజ్ చేసే ఫోన్ కాల్స్ అడ్వాన్స్ స్టేజ్లో యూజ్ చేస్తున్నాం ఇప్పుడు, అండ్ ఎస్ఎంఎస్ఎస్ కావచ్చు, వాట్సాప్లు కావచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ డేటా కమ్యూనికేషన్. So first a data refers to as a piece of information. It is formatted in a special way. So and this data can exist a variety forms such as the text kavachu, pieces of papers kavachu, and bits kavachu, and bytes kavachu, store in the electronic memory lo store chestaru. So ikkada entante manaku edaithe data untundo ee data it can be a variety forms means nothing but ఏంటంటే మనకు డేటాను ఒక టెక్స్ట్లో చూడొచ్చు. టెక్స్ట్ ఈజ్ నథింగ్ అంటే మీరు ఏదైతే టైప్ చేస్తారో ఎస్ఎంఎస్ మెసేజ్ ఆర్ వాట్సాప్లో ఇమేజెస్ కావచ్చు, నెక్స్ట్ వాయిస్ మెసేజ్లు కావచ్చు, నెక్స్ట్ పిక్స్ కావచ్చు, a piece of paper కావచ్చు. సో దిస్ ఈజ్ ఇవన్నీ ఏంటి ఒక ఎలక్ట్రానిక్ మెమొరీలో స్టోర్ అవుతాయి. సో ఇన్ దిస్ డేటా ఎలక్ట్రానిక్స్ టర్మ్స్ డేటా ఈజ్ ఏ డిజిటల్ బిట్ ఆర్ digitalized అనలాగ్ సిగ్నల్. These signals are physically quantity that change within the time. సో ఇవన్నీ ఏంటి అంటే మనకు ఫిజికల్ అనలాగ్ సిగ్నల్స్. సో అనలాగ్ సిగ్నల్స్ అనేటి ఏంటి అంటే మనకు నార్మల్లీ సో ఫుల్ సిగ్నల్స్ ఆర్ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ అండ్ ది సిగ్నల్స్ అనేటి సో నార్మల్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ వాల్యూమ్ అండ్ టైం మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ది అనలాగ్ సిగ్నల్స్ సిగ్నల్స్ ఈజ్ కంటిన్యూస్ అండ్ టేక్ ద కంటిన్యూస్ వాల్యూస్. So these are the infinite amount of colors of paint object, and it is a possible to us hear different sounds and also different systems. Okay, this is the analog signals. And in this data communication, and next one in this data communication one more manaku entante so transmission path between the locations and transfer digital information
ఫ్రమ్ వన్ స్టేషన్ నుంచి అనదర్ స్టేషన్స్. లైక్ ఈ వన్ స్టేషన్ నుంచి అనదర్ స్టేషన్కు మనకి ఏవైతే ట్రాన్స్మిషన్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అవి ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ నోట్స్ కావచ్చు, మనకు కంప్యూటర్స్ కావచ్చు, అండ్ డిజిటల్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఆర్ ది యూజింగ్ ది ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. సో ఇన్ దిస్ డేటా కమ్యూనికేషన్ సర్క్యూట్స్ it utilizes the electronic communications equipment and interconnecting the digital equipment. So and also in the communication satellites connecting the stations. So in this connecting the stations ante in the previous in the olden days మనము యూజ్ చేసేది అంటే టెలిఫోన్ యూజ్ చేసేది. దీస్ టెలిఫోన్ నెట్వర్క్స్ ఏంటంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది కేబుల్తో డిపెండ్ అయిపోయి ఉండేది ఓల్డెన్ డేస్లో. సో ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు యూజ్ చేసే మన మొబైల్స్ కావచ్చు, వైర్లెస్ కావచ్చు, ఏవైనా కూడా ఇవన్నీ కంప్లీట్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయండి, శాటిలైట్ టెలిఫోనిక్ మీద నెట్వర్క్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో బట్ ఫైనల్గా ఏంటంటే ద 2 స్టెప్స్ ఇక్కడ మనకు ఒకటి ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇచ్చేస్తున్నాం చూడండి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇచ్చాడు డేటా కమ్యూనికేషన్ సర్క్యూట్ అని ఇచ్చాడు. ఏ సింప్లాయిడ్ బ్లాక్ డయాగ్రామ్ ఫర్ డేటా కమ్యూనికేషన్ నెట్వర్క్. సో ఇక్కడ చూడండి ఒకటి సోర్స్ ట్రాన్స్మిటర్ ఇచ్చాడు, ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఇచ్చాడు, అండ్ రిసీవర్ డెస్టినేషన్ ఇచ్చాడు. అది జనరల్ బ్లాక్ డయాగ్రామ్. కింద చూడండి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, వర్క్ స్టేషన్, ఒక మోడమ్ ఇచ్చాడు, పబ్లిక్ టెలిఫోన్ నెట్వర్క్ ఇచ్చాడు, మోడమ్ ఇచ్చాడు, సర్వర్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఏదైతే ఆ సోర్సు ట్రాన్స్మిటర్ ఉంటుందో, సోర్సు ఆ ట్రాన్స్మిటర్ ఈజ్ నథింగ్ బట్ సోర్స్ సిస్టమ్, అండ్ రిసీవర్ అండ్ డెస్టినేషన్ అనేది డెస్టినేషన్ సిస్టమ్. ఇంటర్నల్గా ఉండేది ఇట్ ఈస్ ఎ ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో ఇన్ దిస్ ట్రాన్స్మిషన్ సోర్స్ అంటే ఏంటి, ఫస్ట్ ద సోర్స్ ఈజ్ నథింగ్ బట్ డాటా టు బి ట్రాన్స్మిటెడ్. లైక్ ఏంటంటే మనం ఇక్కడ యూజ్ చేసే సోర్స్లు ఏమైనా ఉండొచ్చు అంటే కంప్యూటర్స్ కావచ్చు, పర్సనల్ కంప్యూటర్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, వేరే ఎనీ డిజిటల్ ఎలక్ట్రానిక్ మిషన్స్ కావచ్చు. సో దీస్ ఎక్విప్మెంట్ ఇట్ ప్రొవైడ్స్ ఎ మీన్స్ ఫర్ హ్యూమన్స్ టు ఎంటర్ ఏ డాటా ఇంటూ సిస్టమ్స్. సో ఇక్కడ ఏంటంటే హ్యూమన్స్ ఏంటి మీరు ఏదైతే ఉంటుందో ఆ డాటాను ఎంటర్ ఇంటూ ఏ సిస్టంలోకి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనకేమి ఇచ్చాడండి, సోర్సు సిస్టంలో ట్రాన్స్మిటర్ ఇచ్చాడు. సో ట్రాన్స్మిటర్ మీన్స్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ది ఎన్కోడ్స్ ద ఇన్ఫర్మేషన్. సో ఇన్ దిస్ ట్రాన్స్మిటర్ ఏంటిలో మేజర్గా ఏంటంటే మనం ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాను మనకు ట్రాన్స్ఫర్ అంటే ఎన్కోడింగ్ చేసేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్గా ట్రాన్స్మిట్ చేసి అండ్ ఇట్ సార్ట్ చేసేదానికి దీని ట్రాన్స్మిషన్ సిస్టమ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఇప్పుడు కంప్యూటర్స్ తీసుకున్నాం. ద కంప్యూటర్స్ ఇట్ కెనాట్ be converted text message directly another system. It can be data first, the computer it can be data can be converted into bits. The bits లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ ఆటోమేటికల్లీ మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. డైరెక్ట్లీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్లో హలో అని ఇస్తే కంప్యూటర్ అనేది డైరెక్ట్లీ కన్వర్ట్ చేయదు. ఎందుకంటే డాటా కంప్యూటర్ కెన్ బి అండర్స్టాండ్ ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్ మాత్రమే అర్థం చేసుకుంటుంది. ఆ మెషిన్ లాంగ్వేజ్ ఏంటంటే బిట్స్ అన్నట్టు. సో అందులోకి కన్వర్ట్ చేసుకొని దాన్ని మనకు అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది కంప్యూటర్. సో సేమ్ యాజ్ మనకి ఇక్కడ ఏంటంటే సో ఈ సోర్స్ ట్రాన్స్మిటర్ అనేది ఏంటంటే మనం ఏదైతే టెక్స్ట్ కానీ డాటాను సోర్స్ నుండి సెండ్ చేస్తామో అది కంప్లీట్లీ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ మీద డిపెండ్ అయ్యి అండ్ ఏమైనా డాటాను మనకి ఏమైనా టెక్స్ట్లో ఎర్రర్స్ ఇట్లా ఉంటే అవి సార్ట్ అవుట్ చేసి దానికి ఏదైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంప్యూటర్ యూజ్ చేస్తే ఆ కంప్యూటర్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ద బిట్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. That is called purpose using we are the transmitter. So this is called as in the bit stream and it completely using మన కంప్యూటరే కావచ్చు ప్లస్ టెలిఫోన్ కావచ్చు అనలాగ్ సిగ్నల్స్లోకి కన్వర్ట్ చేస్తాయి. అండ్ సోర్స్ మనకి ఇక్కడ సోర్స్ ట్రాన్స్మిటర్. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకు ట్రాన్స్మిషన్ మీడియం. సో ట్రాన్స్మిషన్ మీడియం ఆర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటారు. ఈ ట్రాన్స్మిషన్ మీడియం ఏంటంటే మనకి ఏదైతే సోర్స్ నుంచి వచ్చిన సిగ్నల్ అయితే ఏదైతే ఉంటుందో ఆ సిగ్నల్స్ ఇట్ కెన్ బి ఎక్కడ నుండి మనము ట్రాన్స్మిటర్ రిసీవర్ సిగ్నల్ నుంచి రిసీవ్ చేసేసుకొని ఏంటంటే మనకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నుంచి దీస్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్కు మనకు రిసీవర్కు డాటాను సెండ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ రిసీవర్ ఏం చేస్తుంది, సేమ్ యాజ్ రిసీవర్ ఏదైతే మనకు సోర్స్ నుంచి ట్రాన్స్మిషన్ నుంచి సిగ్నల్స్ వచ్చేసినాయి అవి కన్వర్టెడ్ ఇంటూ ది signals from the transmission and it media can be converted into a form that can be handled by the destination device.
సో ఇక్కడ ఏంటంటే మనకి ఏవైతే సోర్స్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఆ అనలాగ్ సిగ్నల్స్ను రిసీవ్ చేసేసుకొని అండ్ నెట్వర్క్ ట్రాన్స్మిషన్ లైన్ యూజ్ చేసుకొని ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ డిజిటల్ బిట్ స్ట్రీమ్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. అంటే సింపుల్ లాజిక్ అండి. మనం ఇక్కడ ఏదైతే ఎగ్జాంపుల్లో పైన ఇక్కడ ఇచ్చారు చూసారా, మీ సోర్స్లో ఏదైతే టెక్స్ట్ సెండ్ చేస్తారో ఆ సెండ్ చేసేదాన్ని ఇట్ కెన్ బి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ మీరు యూజ్ చేసే డివైస్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ యూజ్ చేస్తే ఈ ట్రాన్స్మిటర్ సోర్స్లో మీకు దాన్ని బిట్లో కన్వర్ట్ చేసుకొని ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఏంటంటే మనకు ఇప్పుడు వీఆర్ యూజింగ్ ద 2 పర్సన్స్ అక్కడ కంప్యూటర్స్ కాబట్టి వీఆర్ యూజింగ్ ది కేబుల్ యూజ్ చేస్తాం. సో ఈ కేబులే యూజ్ చేయొచ్చు, వైర్లెస్ యూజ్ చేయొచ్చు. దట్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్మిషన్ మీడియం ఆర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఏదైతే సోర్స్ నుంచి వచ్చినదో అది రిసీవ్ చేసేసుకొని అది ఏం చేస్తుంది, దానికి సెండర్కి రిసీవ్ చేస్తుంది, రిసీవర్కి సెండ్ చేసింది ద డెస్టినేషన్కు కెన్ బి కన్వర్టెడ్. ఈ డెస్టినేషన్ కన్వర్టెడ్ ఏదైతే ఉంటుందో మనకు సోర్స్ నుంచి వచ్చిన ఏదైతే అనలాగ్ సిగ్నల్స్ ఉంటాయో ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ మనకు డిజిటల్ బిట్ స్క్రీన్లోకి సెండ్ చేస్తుంది. దిస్ ఈజ్ ద జనరల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద డాటా కమ్యూనికేషన్ సర్క్యూట్. సో నౌ వీఆర్ ద కింద ఒకటి మనకు ఎగ్జాంపుల్ ఇచ్చాడండి. వర్క్ స్టేషన్ ఇచ్చాడు, మోడమ్ ఇచ్చాడు, పబ్లిక్ టెలిఫోన్ నెట్వర్క్ ఇచ్చాడు, మోడమ్ ఇచ్చాడు, సర్వర్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వర్క్ స్టేషన్ ఉంది, మోడమ్ ఇచ్చాడు, పబ్లిక్ టెలిఫోన్ నెట్వర్క్ ఉంది, మోడమ్ ఇచ్చాడు, మళ్ళీ సర్వర్ ఇచ్చాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటర్లో పబ్లిక్ టెలిఫోన్స్ అనేవి ఏంటంటే అది ఒక కేబుల్ పోల్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మన వర్క్ స్టేషన్ అనేది మన ఫోన్ ఎక్కడికి వెళ్తుందండి, మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఇన్ ద ఓల్డెన్ డేస్లో మనకు టెలిఫోన్ యూజ్ చేసింటే ఆ టెలిఫోన్ నుంచి ఆ కేబుల్ వచ్చేసి ఒక బాక్స్కు మనకు లింక్ అయ్యి ఉంటుంది. ఆ బాక్స్ నుంచి ఏమవుతుంది, మళ్ళీ దాన్ని ఏంటంటే ఏదైతే ఒక మన ఏంటి టెలిఫోన్ రూమ్స్ ఉంటాయి, ఆ టెలిఫోన్ రూమ్స్ ఏంటంటే దాంట్లోకి ఈ డేటా ఏదైతే మీరు సిగ్నల్స్ ఈ ఫోన్ చేశారో ఆ సిగ్నల్స్ ఇట్ కెన్ బి మోడమ్ ఏం చేస్తుంది, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అనలాగ్ సిగ్నల్స్ కన్వర్ట్ అయ్యి అవి మనకు పబ్లిక్ టెలిఫోన్ నెట్వర్క్ అని ఇక్కడ ఇచ్చాడు. అదేంటిదంటే ఆటోమేటికల్లీ ద కేబుల్స్ నుంచి మళ్ళీ ఆటోమేటికల్లీ మోడమ్కు ఏంటంటే సర్వర్ రూమ్కి రిసీవ్ చేసుకొని సర్వర్ రూమ్ కన్నా ముందు మళ్ళీ ఒక స్టేషన్ ఉంటే ఆ స్టేషన్లో నువ్వు ఏదైతే అనలాగ్ సిగ్నల్ ఉంటుందో అది కన్వర్ట్ చేసేసుకొని సర్వర్ నుండి నెక్స్ట్ రిసీవర్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డాటా కమ్యూనికేషన్ సర్క్యూట్ అండ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ టెలిఫోన్. మనం ఇంకొకటి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. సిస్టమ్స్ ఉన్నాయి, మీరు సిస్టమ్స్ కూడా మన నెక్స్ట్ సిస్టమ్స్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోటోకాల్ టెక్స్ట్ బుక్స్ ప్రోటోకాల్ ఇచ్చాడు, 1 more ప్రోటోకాల్ ఇచ్చాడు, మధ్యలో ఏమి ఇచ్చాడండి మెసేజ్ అని ఇచ్చాడు, అండ్ కింద ఏమి ఇచ్చాడండి మళ్ళీ సేమ్ సిస్టమ్ ఇచ్చాడు, సెండర్ ఇచ్చాడు, రిసీవర్ ఇచ్చాడు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే 2 ప్రోటోకాల్స్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఫ్యాకల్టీ ఉన్నాడు. సో మన తెలుగు మీడియం అనగానే మీకు ఏదైనా కూడా చెప్పే సబ్జెక్ట్ ఎలా చెప్తాడు, దట్ ఈజ్ కాల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ ఉంది, సైన్స్ అనేది తెలుగులో చెప్తాడు. దట్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్యాకల్టీ చెప్పే ఏదైతే ఉంటుందో మెసేజ్ దట్ ఈజ్ కాల్డ్ సైన్స్. అంటే నీకు ఏదైతే అర్థమయ్యే లాంగ్వేజ్ ఉంటుందో ఆ అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పేదాన్ని మీడియం ఆర్ ట్రాన్స్మిషన్ మీడియం అంటారు, లేకపోతే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏంటిది ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటారు. అంటే నువ్వు అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హలో బాగున్నారా అని ఇచ్చాడు ఫ్యాకల్టీ, అంటే స్టూడెంట్ రిసీవ్ చేసుకునేది కూడా బాగున్నారా అనేది రిసీవ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఏదైతే సోర్స్ పర్సన్ సెండర్కి రిసీవ్ చేసిండో అది అర్థమయ్యే భాషలో ఉంది కాబట్టి ఆ అర్థమయ్యే భాషలోకి కన్వర్ట్ చేసేదాన్ని మనం ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటారు. సేమ్ యాజ్ కింద మీకు సిస్టమ్స్ కూడా ఇచ్చాడు, సెండర్ ఇచ్చాడు, రిసీవర్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటి మెసేజ్. సో సెండర్ రిసీవర్ మెసేజ్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ప్రజెంట్ సినారియోలో ఇక్కడ ఒకటి చూడండి, అబ్జర్వ్ చేయండి. సో దీంట్లో దిస్ ఈజ్ కాల్డ్ ఏంటిది అండి ల్యాప్టాప్, దిస్ ఈజ్ నథింగ్ బట్ పీసీ. సో ఇక్కడ పీసీ వచ్చేసి మనకు వైఫైలో ఉంది, సెండర్ మన ల్యాప్టాప్ ఆల్సో వైఫైలో ఉంది. ఆటోమేటికల్లీ డేటా ఏంటంటే వితౌట్ కేబుల్తోని డేటాను మనం సెండ్ చేయొచ్చు. డేటా ఈజ్ సెండింగ్ నథింగ్ బట్ మెసేజ్ ఆర్ డేటా వాట్ ఎవర్ ఎనీ. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ డేటా కమ్యూనికేషన్ సిస్టమ్ మోడల్. సో ఇన్ దిస్ డేటా కమ్యూనికేషన్ సిస్టమ్ మోడల్ సో మనకు మేజర్లీ ఏంటంటే సమ్ టాస్క్స్ ఆర్ దేర్. ఫస్ట్ ఏంటంటే డేటా ఇక్కడ ఏంటంటే డిజిటల్ సిగ్నల్ జనరేషన్. సో సిగ్నల్ జనరేషన్ మీన్స్ ఏంటంటే వెన్ ద ట్రాన్స్మిషన్ కమ్యూనికేటింగ్ డివైస్ మస్ట్ బీ ఏబుల్ టు జనరేట్ అండ్ రిసీవ్ ది సిగ్నల్స్. ఎస్ అంతే కదండి, కమ్యూనికేషన్లో డివైస్ అనేది మనకు రిసీవ్ చేసుకుంటుంది, సెండ్ చేస్తుంది. సో దీస్ సిగ్నల్స్ యాక్సెప్టెడ్ బై ద ట్రాన్స్మిషన్ మీడియం. కంపల్సరీ ఏవైతే సిగ్నల్స్ ఉంటాయో సెండర్ రిసీవర్కి ఇవి యాక్సెప్టెడ్ బై ది సిగ్నల్స్కి యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ లైక్ ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ మనకు ఒక ఇంటర్ఫేస్ అండి. ఇంటర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే బిట్వీన్ సోర్స్కును సెండర్కును రిసీవర్కు మధ్యలో ఒక ఇంటర్ఫేస్గా ఇచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసింది ఏంటంటే డేటా సింక్రోనైజేషన్. సో ఇన్ దిస్ డేటా సింక్రోనైజేషన్ మీన్స్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్ డివైసెస్ కంటిన్యూస్లీ ఏంటంటే మనకు నార్మల్గా
డేటాను మనము సెండ్ రిసీవ్ చేస్తుంటే ఇది ఏంటంటే సింక్రోనైజింగ్ మీన్స్ ఏంటంటే మనకు డేటాను రెడ్యూస్ చేసుకుంటూ మనకు ఎంత అయితే ఉంటుందో అది సెండ్ చేస్తుంది. దట్ ఈస్ ద సింక్రోనైజేషన్. ఓకే, నెక్స్ట్ ఎక్స్చేంజ్మెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ యూటిలైజేషన్ ఉంటుంది, నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్స్ కరెక్షన్స్ ఉంటుంది, అండ్ ఫ్లో ఆఫ్ కంట్రోల్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ అడ్రస్సింగ్ ఉంటుంది, నెక్స్ట్ రూటింగ్ ఉంటుంది. సో కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్ సర్వీసెస్ ఉంటాయి, నెక్స్ట్ రేడియో అండ్ టెలివిజన్ నెట్వర్క్స్ ఉంటాయి, టెలిఫోన్ నెట్వర్క్స్ ఉంటాయి, అండ్ సెల్యులర్ నెట్వర్క్స్ ఉంటాయి. సో దీస్ టాపిక్స్ ఆర్ వి డిస్కస్ అబౌట్ ది నెక్స్ట్ క్లాస్. ఓకే.